కొలనుపాక గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంధమల్ల అశోక్ సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ చివరి గింజ కొనేంత వరకు విశ్రమించేది లేదని, ప్రతిపక్షాలు లేనిపోని ధర్నాలు చేసుకుంటూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 2 లారీలు వస్తున్నాయని, వడ్ల కాంటాలు అవుతున్నాయని, వారం రోజుల్లో పూర్తిగా వడ్లు కొనుగోలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భైరం నగర్ సర్పంచ్ వెంకటేశ్వర్ల రాజు, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సొంటె మహేష్, ప్రధాన కార్యదర్శి చాడా రాజు, 6వ వార్డు సభ్యులు మాల్గా సత్తయ్య, 10వ వార్డు సభ్యులు చీరబోయిన రమేష్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొలనుపాక గ్రామంలో ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రభుత్వ బీర్ లైలన్న గారి శాసనసభ్యులు బీర్ లైలన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కొనుగోలు కేంద్రంలో ఎటువంటి జాప్యం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇంతకుముందుకు ఉన్నటువంటి కొంతమంది దళారుల వల్ల కొంత జాప్యం జరిగింది. ఆ విషయం మా దగ్గర రాగానే ఎమ్మెల్యే గారు మీరు అక్కడికి వెంబడే వెళ్ళి మీరు అక్కడ ఏం జాప్యం జరిగింది అది తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. మా గ్రామస్తుల ఆధ్వర్యంలో, మా కార్యకర్తల ఆధ్వర్యంలో ఇక్కడ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా నిన్న చేసిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ధర్నా ఏ విధంగా ఉందంటే, రైతులు అక్కడికి వచ్చి కూర్చున్న ఒక్క రైతు కూడా లేడు. అట్లు ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాక మా అన్నగారు అయినటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి కళ్ళం సైకిల్ మీద తిరిగి రైతు బాధలు తెలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి లారీలు వస్తున్నాయా అక్కడికి లేదా తెలుసుకుంటూ ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తూ ఉంటే వీళ్ళకు ఎక్కడ కూడా రేపు మా పరిస్థితి ఏమవుతుందో, మేము ఎట్లా ముందుకు రావాలో, వచ్చే ఎన్నికల్లో మేము ఎట్లా నిలబడాలో వద్దు అని ఒక అయోమయంలో ఉండి ఆ ధర్నా కార్యక్రమాలు పెట్టిర్రు. దొంగ అబద్ధ హామీలు ఇచ్చింది అప్పుడు మీరు, ఓరేస్తే ఊరన్నది మీరు, అసలు ఓరేయొద్దని చెప్పింది మీరు. అప్పుడున్నటువంటి మీ కేసీఆర్, మీ మంత్రులందరూ కూడా, మీ ఎమ్మెల్యే అప్పుడు ఓరేస్తే ఊరంటేనే మిమ్మల్ని అలా ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలందరూ మీరందరూ గమనించాలి. ఇక్కడ కూడా ఆలేరు మండలంలో ఉన్నటువంటి మీ పిఎస్సిఎస్ చైర్మనే, మీ టీఆర్ఎస్ పిఎస్సిఎస్ చైర్మనే, ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ కూడా పిఎస్సిఎస్ డైరెక్టరే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ. కాబట్టి మీరు ఇక్కడ లారీలు తెప్పించుకునే బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఎండనక వాననక ఎక్కడ లారీలు ఇక్కడ ఈసారి పంట ఎక్కువ పండింది కాబట్టి లారీల వల్ల కొద్దిగా జాప్యం జరిగితే కూడా ఇప్పుడున్నటువంటి అధికారులు ఎక్కడక్కడ లారీ ఓనర్లతో మాట్లాడి ఎండనక వాననక హైవేల మీద నిలబడి కూడా ఎంటీ లారీలు పోతుంటే ఇక్కడ రైతుల పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి అక్కడ లారీలు పంపిస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు. అలాంటి ఎమ్మెల్యే గారి పైన మీరు నిందలు వేస్తే ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ ఒక్క రైతుకు కూడా ఆపద వస్తే ముందుంటున్నటువంటి వ్యక్తి మా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ లైలన్న గారని తెలియజేస్తూ ఉన్నాం. వారికి ఏ ఆపద వచ్చినా మా కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటాయి, మా ఎమ్మెల్యే గారు అండదండలు ఉంటాయి, మా మంత్రులు అండదండలు ఉంటాయి, ముఖ్యంగా మా రేవంత్ అన్న అండదండలు ఉంటాయి. ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువ పంట పండి, అనుకున్న దానికంటే ఎక్కువ వరి ధాన్యం ఇక్కడ ఉంది కాబట్టి ఎటువంటి జాప్యం లేకుండా 5 నుంచి 10 రోజుల్లో కొలనుపాకలోనే కాదు ఆలేరు మండలంలో కూడా ఒక్క వరిగింజ లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రైతుల పరిస్థితి మేము పరిశీలించడం జరిగింది. ఇక్కడ అన్ని విధాలుగా ర్యాలీలు రెడీలే ఉన్నాయి. ఒడ్లు గిన కాంట త్వరగానే జరుగుతుంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నా చేయడం అది రైతులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ఏ ప్రభుత్వం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అది రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఆలేరు నియోజకవర్గంలో అసలు నీళ్లు లేవు. ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి నీళ్ళే లేవు. మా ప్రభుత్వం వచ్చినాక ఎండాకాలంలో కానీ అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు బీర్ లైలన్న గారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని నీళ్ళు గిన తీసుకొచ్చిండు. అది రైతులు గిన చాలా సంతోషంగా వడ్లు ఈసారి ఎక్కువ పండించారు. కొంచెం అమలు లేకపోయేసరికి ఇక్కడ ఊర్ల కొనుగోలు లేటుగా అవుతుందని వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం
ఇక్కడ అన్ని విధాలుగా అండదండలతోటి ఐలన్న గారి ఆధ్వర్యంలో ఒడ్లు కొనుగోలు తొందరగానే జరుగుతుంది అని తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ నాయకులందరూ చూసినాము. ఇంచుమించుగా ఒక 50 నుండి 60% లారీలు వచ్చి తీసుకుపోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో డీజిల్ పెరగడం వల్ల లారీలు రావడం లేదు. అదొకటి, ఇంకోటి ఉన్న వర్షాలు గాలి ద్వారా రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఇంకోటి ఏంటంటే ఇది కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ నాయకులు కొలనుపాకలో ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఐలయ్య గారికి మంచి పేరు వస్తుంది. రేపు భవిష్యత్తులో మాకు ఎలాంటి ఎక్కడ నిలబడ్డా మేము గెలుస్తట్లేదు ఉద్దేశంతో ఏదోటి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా చేసిన ఒక్క రైతు కూడా లేదు. వాళ్ళ నాయకులే కానీ వెనకదిరిగిపోతున్నారు. కాబట్టి దీన్ని దయచేసి దీన్ని అడిగా భావించవద్దు. రైతులే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది, మంచిగా ఉందని వాళ్ళు చెప్తుంటే ఈ నాయకులకు ఏం పని లేక ఏదోటి అభాండం వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధిపాలు చేయాలని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పి ధర్నాలు నిర్ణయించడం. కాబట్టి ఇలాంటిది ఎలాంటి నమ్మొద్దని ప్రజలు మేము కోరుకుంటున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.